క్రీస్తునందు ప్రేమితులారా, దేవుడు అనుగ్రహించినటువంటి సమయమును బట్టి ఈరోజు కొన్ని అత్యంత ఉన్నతమైనటువంటి మాటలను మాట్లాడుకోవడానికి, పరిశుద్ధ గ్రంథంలో దాయబడినటువంటి కొన్ని సత్యాలను గ్రహించడానికి, పరిశుద్ధ గ్రంథంలో లిఖితపూర్వకమైనటువంటి కొన్ని మర్మాలను మనందరం కూడా తెలుసుకోవడానికి ఈ అద్భుత సమయంలో మనందరం కూడా ప్రయత్నం చేద్దాం. క్రీస్తునందు ప్రేమితులారా, సహోదరి సహోదరులారా, స్త్రీలారా, పురుషులారా, బాలబాలికలారా, ప్రముఖంగా యవనస్తులారా, ఉత్థాన పండుగ అయిపోయిన వెంటనే తల్లి తిరుసభ సార్వత్రికంగా మనందరికీ దివ్య కారుణ్య మహోత్సవాన్ని జరుపుకోమని చక్కనటువంటి ఆదేశాన్ని ఇస్తా ఉంది. ఈరోజు యావత్ ప్రపంచం కూడా ఎక్కడున్నా కానీ ప్రతి కథోలిక దేవాలయము ప్రభు అయినటువంటి కారుణ్యమూర్తి పండుగను ఈరోజు యావత్ ప్రపంచంగా కొనియాడుతూ ఉంది. అయితే క్రీస్తునందు ప్రేమితులారా, ఈ దివ్య కారుణ్య పండుగ వెనక ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక చరిత్ర ఉంది. ఏంట్రా ఈ చరిత్ర అంటే, సాక్షాత్తు యేసు ప్రభుల వారే పునీత సిస్టర్ ఫౌస్టినమ్మ గారికి కనిపించి, అమ్మా, ఉత్థాన పండుగ అయిపోయిన తర్వాత వచ్చేటువంటి మొట్టమొదటి ఆదివారము ప్రపంచవ్యాప్తంగా యేసు ప్రభుల వారి యొక్క కారుణ్యాన్ని మీరు అందరూ కూడా జరుపుకోవాలని సాక్షాత్తు ఉత్థాన ప్రభుల వారే ఆదేశించినటువంటి సంఘటన. యేసు ప్రభుల వారి ఆదేశం మేరకు క్రీస్తునందు ప్రేమితులారా, ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా యేసు ప్రభుల వారి యొక్క దివ్య కారుణ్య పండుగను కొనియాడుతూ ఉంది. దివ్య కారుణ్యం, డివైన్ మెర్సీ. దివ్య కారుణ్యం, కారుణ్యం అనగా ఇంగ్లీష్లో అయితే దీనిని మనం ఏమంటామంటే మర్సీ అంటాం. ఈ మర్సీ అనేటువంటి పదము యొక్క మూల పరిభాష ఏమిటంటే అంటే, లాటిన్ నుండి మిస్ కార్దియా అనేటువంటి పదము నుండి ఈ పదము ఉద్భవించింది. మిస్ కార్దియా, మిజరే అంటే ప్రేమ, దయ, కృప, కారుణ్యం, కటాక్షం అనే అర్థము. కార్దియా అంటే మీరు ఎప్పుడైనా ఈ పదాన్ని బహుశా వినే ఉంటారు. కార్డియాలజిస్ట్ అంటాము. కార్దియా అండ్ కార్డియాలజిస్ట్ అనగా గుండెకు సంబంధించినటువంటి డాక్టర్ అని అర్థము. కార్డియా అనగా గుండె అనే అర్థము. అయితే క్రీస్తునందు ప్రేమితులారా, ఈ కారుణ్యం అనేది దేనికి సంబంధించిందిరా అంటే, కారుణ్యం అనేది కేవలం ఉద్వేగం మాత్రమే కాదు. కారుణ్యం అనేది కేవలం ఒక భావం మాత్రమే కాదు. కారుణ్యం అనేదంట క్రీస్తునందు ప్రేమితులారా గుండెకు సంబంధించింది. గుండెకు సంబంధించింది. ఈ కారుణ్యాన్ని లేదా ఈ మర్సీని హీబ్రూ భాషలో ఏమంటారంటే రహీం అంటారు, లేదా రహమీం అంటారు. అనగా గర్భం అనే అర్థం అంట. గర్భం. కారుణ్యం అనేది గుండెకి సంబంధించింది. అయితే హీబ్రూ భాషలో ఈ కారుణ్యం అనేది అంట కడుపుకి సంబంధించింది. అందుకే కదా చిన్న బిడ్డలు ఏడుస్తూ ఉంటుంటే ఏమంటారు? కడుపు తరిగిపోయిందిరా. ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఏమంటా ఉంటాం? అరే, వాడిని చూసి లేదా ఆమెను చూసి నా కడుపు తరుక్కుపోయిందిరా. కడుపు తరిగిపోవటం అంటే దాని అర్థం ఏంటి అంటే, క్రీస్తునందు ప్రేమితులారా, ఉన్న వాడు నుండి ఆత్మీయమైనటువంటి జీవము, ఉద్వేగాన్ని బయటికి రప్పించడాన్నే ఏమంటారంటే, క్రీస్తునందు ప్రేమితులారా, కడుపు తరుక్కుపోవటం అంటారు. ఈరోజు యావత్ ప్రపంచంగా జరుపుకుంటున్నటువంటి పండుగ ఏమిటంటే, యేసు ప్రభుల వారి యొక్క హృదయానికి సంబంధించినటువంటి పండుగ. యేసు ప్రభుల వారి యొక్క గర్భం అనగా యేసు ప్రభుల వారి యొక్క కడుపు, ఈ యొక్క ఉదరానికి సంబంధించినటువంటి పండుగ క్రీస్తునందు ప్రేమితులారా ఈరోజు యావత్ ప్రపంచం కూడా జరుపుకోవటం. సాధారణంగా ప్రతి హృదయానికి ఒక కథనం ఉంటుందండి. ప్రతి గుండెకు చెప్పుకోలేటువంటి ఒక గాథ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి ఒక్కరి హృదయము ఒక దానికోసం ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంటుంది. ఏంట్రా అంటే, మనిషి ఓడిపోయినప్పుడు ఓదార్చే వాళ్ళ కోసము ఎదురు చూస్తూ ఉంటుంది. మనిషి తప్పిపోయినప్పుడు క్షమించే వాళ్ళ కోసము ఎదురు చూస్తూ ఉంటుంది. మనిషి పొరపడినప్పుడు అర్థం చేసుకునే వాళ్ళ కోసము ఎదురు చూస్తూ ఉంటుంది. మనిషి దొరలున్నప్పుడు, తప్పు చేసినప్పుడు ఎవరైనా కానీ మనస్ఫూర్తిగా హద్దుకునే వాళ్ళ కోసము ఈ హృదయము ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంటుంది.
అవును, క్రీస్తునందు ప్రియమిత్రులారా, ఎవరైనా ఒక చిన్న బిడ్డని శిక్షిస్తే ఈ చిన్న బిడ్డ ఏం చేస్తాడు? అమాంతంగా వేగవంతంగా తల్లి దగ్గరకు పరిగెడుతూ ఉంటారు. ఎందుకంటే తల్లి శిక్షించేటువంటి వ్యక్తి కాదు. తల్లి నేను ఓడిపోయినా, నేను భ్రమించినా, నేను పొరపడినా, నేను లేవకపోయినా, నాకున్నటువంటి స్థితిగతులు బట్టి నా తల్లి నన్ను ఎప్పుడు కూడా విడిచిపోదు. ఆమె శిక్షించదు, ఆమెకు ప్రేమించడం మాత్రమే తెలుసని ప్రతి చిన్నవాడు కూడా ఈ ఎంత దుర్ఘటన సంగినా కానీ క్రీస్తునందు ప్రియమిత్రులారా ప్రతి బిడ్డ కూడా అమ్మ దగ్గరికే పరిగెడుతూ ఉంటారు. అయితే దేవుని యొక్క వాక్యం ఒక అద్భుతమైనటువంటి మాటను మనందరికీ తెలియజేస్తా ఉంది. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనములో. ఇది మనందరికీ తెలిసినటువంటి మాటే. మనం ఎంత గొప్పగా ప్రేమించినటువంటి మాట క్రీస్తునందు ప్రియమిత్రులారా. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనములో మనం చదువుతా ఉంటాం. స్త్రీ తన పసికందును మరిచిపోవునా, తన ప్రేమను పుట్టిన బిడ్డ మీద జాలి చూపకుండా ఉండునా, ఆమె తన శిశువును మరిచినను నేను మాత్రము నిన్ను మరువను. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. స్త్రీ తన గర్భము పుట్టినటువంటి పసికందును మర్చిపోవునా, తన ప్రేమ నుండి పుట్టినటువంటి బిడ్డ మీద జాలి చూపకుండా ఉండనా? ఒకవేళ స్త్రీ తన సంతానాన్ని, తన శిశువును మరిచిపోయినా గాని, దేవుని యొక్క మాట ఈ విధంగా చెప్పబడుతుంది. స్త్రీ మరిచినా గాని, పలు సందర్భాల్లో జన్మనిచ్చినటువంటి తల్లి మరిచినా గాని, నేనైతే నిన్ను మరువనే మరువను. క్రీస్తునందు ప్రేమితులారా, ఆయన చేత ప్రేమింపబడినటువంటి వ్యక్తులం. దేవుని యొక్క ప్రేమ ఎటువంటిది అంటే శాశ్వతమైనటువంటి ప్రేమ. దేవుని ప్రేమ ఎటువంటిది అంటే మన పాపములో ఉన్నప్పుడు, మనము దీన స్థితిలో ఉన్నప్పుడు, మన దుర్బల స్థితిలో ఉన్నప్పుడు, మన జీవితం మొత్తం కూడా కడుగొట్టుకుపోయినటువంటి స్థితి నుండి కూడా ఆయన మన కోసము ప్రేమించాడు. క్రీస్తునందు ప్రేమితులారా, శిలువ మీద క్రయగాన్ని ఆయన చెల్లించి ఉన్నాడు. ఒకవేళ అమ్మ మరిచినా గాని, ఒకవేళ బిడ్డను తల్లి స్త్రీ మరిచినా గాని, నేను మాత్రము మిత్రమా, నువ్వు చిన్నవాడు ఉండవచ్చు, నువ్వు పెద్దవాడు ఉండవచ్చు, ఒకవేళ ఇహలోకంలో నీకు విలువ లేకపోయినా ఉండవచ్చు, ఒకవేళ నీ జీవితము దుర్బలమై ఉండవచ్చు, ఒకవేళ ఇహలోకంలో నిన్ను ఎవరు కూడా చూడకుండా ఉండవచ్చు, కానీ నా నెనరు ఎప్పుడు కూడా నిన్ను హత్తుకొనే నీ అక్కరనే ఉంటుంది అని క్రీస్తునందు ప్రేమితులారా దేవుని యొక్క మాటలు ఈ రోజు మనందరికీ తెలియజేస్తా ఉన్నాయి. అవును, మార్కు శుభవార్త 10వ అధ్యాయము, మార్కు శుభవార్త 10వ అధ్యాయము 48వ వచనములో గుడ్డివాడు వెర్రి కేకలు వేస్తా ఉన్నాడు. దావీదు కుమారా, నన్ను దాటిపోకయా అని యేసు ప్రభుల వారు ఈ గ్రామం వస్తున్నారని తెలుసుకున్నటువంటి, బెసద గ్రామం వస్తున్నారని తెలుసుకున్నటువంటి ఈ గుడ్డివాడు అరుస్తా ఉన్నాడు. ఎందుకు అరుస్తా ఉన్నాడంటే, ఒకవేళ ఆయన దాటకపోతే ఆయన జీవితంలో దృష్టిని పొందుకోలేడు అనేటువంటి భావించారు. ఒకవేళ యేసు ప్రభుల వారు ఆ గ్రామాన్ని విడిచిపోతే యెహోలోకములో తన అక్కర తీర్చినటువంటి వ్యక్తి, యెహోలోకములో తాను ఆదుకున్నటువంటి వ్యక్తి ఎవరు లేరని క్రీస్తునందు ప్రేమితులారా ఆయన భావించాడు. అయితే యేసు ప్రభుల వారు వచ్చారని తెలుసుకున్నటువంటి ఈ వ్యక్తి వెలుగెత్తి గట్టిగా బిగ్గరగా అరుస్తా ఉన్నాడంట. దావీదు కుమారా, నన్ను దాటిపోకయ్యా, దావీదు కుమారా, నాకు కనిపించట్లా, నువ్వెక్కడున్నావో నాకు తెలియదు, బహుశా నేను పొరబడుతున్నానేమో, ఒకవేళ ఇక్కడే ఉంటే నా జీవితంలో అద్భుత కార్యము, అద్భుత క్రియ జరుగుతుంది. దావీదు కుమారా, నువ్వు ఎక్కడున్నావయ్యా, దావీదు కుమారా, నన్ను కరుణించు అని క్రీస్తునందు ప్రేమితులారా ఈ గుడ్డివాడు వెలుగెత్తి గట్టిగా బిగ్గరగా అరుస్తా ఉన్నట్టే చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఏమన్నారు తెలుసా? వీడు వెర్రి కేకలేస్తా ఉన్నాడు, వీడికి ఏమైనా పిచ్చి పట్టిందా, వీడేంటి ఇలా అరుస్తున్నాడు, రే చూప్ ఆగో, ఏంట్రా ఇలా అరుస్తున్నావంటే క్రీస్తునందు ప్రేమితులారా ఆపిన కొద్దీ ఆయన గొంతు చీల్చుకొని మరీ బిగ్గరగా యేసు ప్రభుల వారిని దాటిపోనికుండా అరుస్తా ఉన్నాడు. దావీదు కుమారా, నన్ను కరుణించు. ఎప్పుడైతే
ఈ స్వరములో ఉన్నటువంటి కన్నీరు, ఎప్పుడైతే ఈ స్వరములో ఉన్నటువంటి ఆవేదన, ఎప్పుడైతే ఈ స్వరములో ఉన్నటువంటి ఎమర్జెన్సీ, ఎప్పుడైతే ఈ స్వరములో ఉన్నటువంటి అవసరత యేసు ప్రభుల వారి యొక్క చెవిన పడిందో లేదో, క్రీస్తునందు ప్రియమిత్రులారా, జరిగినటువంటి సంఘటన ఏంటో తెలుసా? అనేక మంది యేసు ప్రభుల వారి మీద పడతా ఉన్నారు. అనేక మంది యేసు ప్రభుల వారు తాకి ముట్టి స్వస్థత పొందుకోవాలని కొన్ని వందల వేల మంది యేసు ప్రభుల వారి వెనక అనుసరిస్తా ఉన్నారు. అంత పెద్ద గొడవలో కూడా, అంత పెద్ద గందరగోళంలో కూడా ఎప్పుడైతే ఆ వేదన యేసు ప్రభుల వారి చెవిన సోకిందో లేదో, వెంటనే క్రీస్తునందు ప్రియమిత్రులారా, యేసు ప్రభుల వారట వెంటనే అక్కడ నిలిచిపోయాడు. అక్కడ నిలిచిపోయి ఆ మిత్రుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నీకేం కావాలి అని అడిగి, క్రీస్తునందు ప్రియమిత్రులారా, అద్భుతమైనటువంటి దృష్టి దానాన్ని యేసు ప్రభుల వారు ఇస్తా ఉన్నారు. దీనిని ఏమంటారంటే కారుణ్యం. కారుణ్యం. దావీదు కుమారా, నన్ను దాటిపోకయ్యా. ఈ ఒక్క మాట యేసు ప్రభుల వారిని కట్టేసింది. అందరూ కూడా అంటా ఉన్నారు, ఒరే పిచ్చివాడా, ఒరే వెర్రివాడా, ఏంట్రా నీ పిచ్చి కేకలని. క్రీస్తునందు ప్రియమిత్రులారా, మన జీవితంలో కూడా పలు సందర్భాలలో ఇతరులు నన్ను పిచ్చివాడని దోషిస్తారేమో అని, లేదా ఇతరులు నిన్ను పిచ్చివాడని నిందిస్తారేమని, క్రీస్తునందు ప్రియమిత్రులారా, పలు హృదయాలలో ఎవరు చూడనటువంటి రహస్యమైనటువంటి గాయాలు ఉన్నాయి. కొన్ని హృదయాలలో ఎవరికి చెప్పుకోలేటువంటి పాపాలు ఉన్నాయి. కొన్ని హృదయాలు ఆవేదనతో చిందిస్తా ఉన్నాయి. కొన్ని హృదయాలు ఎవరు నా గోడను వింటారని క్రీస్తునందు ప్రియమిత్రులారా ఆశగా ఎదురు చూస్తా ఉన్నాయి. క్రీస్తునందు ప్రియమిత్రులారా, అటువంటి వారి పట్ల ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని మా దేవుడు ఎటువంటి దేవుడు? సంతృప్తి పరిచినటువంటి దేవుడు. ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని సంతృప్తి పరిచినటువంటి దేవుడు. ఒకవేళ నీ హృదయంలో గాయపడినటువంటి ఏదైనా కానీ ఉంటే, ఒకవేళ నీ హృదయంలో చెప్పుకోలేటువంటి రాష్ట్రమైనటువంటి పాపాలు ఉంటే, క్రీస్తునందు ప్రియమిత్రులారా, ఈ రోజు యేసు ప్రభుల వారు అక్కడే నిలబడి నీ వైపు తేట తెల్లగా చూస్తా ఉన్నాడు. ఏమిటంటే దీనినే మనం ఏమంటారంటే, క్రీస్తునందు ప్రియమిత్రులారా, కారుణ్యం అంటారు. కారుణ్యం. కృప అంటే క్రీస్తునందు ప్రియమిత్రులారా, కృప వేరు, కారుణ్యం వేరు. కృప అనేది మనకి ఎటువంటి వెసులుబాటు లేకుండా దొరికేది. కారుణ్యం అనేది క్రీస్తునందు ప్రియమిత్రులారా, మనము పాపాత్ములమైన, దుర్మార్గులమైన, శిక్షకు బదులుగా ఇచ్చినటువంటి కనికరాన్ని, లేదా శిక్షకు బదులుగా చూపేటువంటి కృప యొక్క అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయిని మనం ఏమంటామంటే, క్రీస్తునందు ప్రియమిత్రులారా, కారుణ్యం అంటాం. దేవుని స్తోత్రం. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. క్రీస్తునందు ప్రియమిత్రులారా, బెతానీ గ్రామంలో మార్తా మరియములకు ఒక అద్భుతమైనటువంటి సోదరుడు ఉన్నాడు. అతనే లాజరు. లాజరు మరణించినప్పుడు యేసు ప్రభుల వారు అక్కడ ఉన్నారా? లేరు. కానీ ఎప్పుడైతే లాజరు మరణించాడని తెలుసుకున్నారో, యేసు ప్రభుల వారంట అమాంతంగా ఈ బెతానీ గ్రామానికి వేంచేస్తున్నాడు. యోహాను శుభవార్త 11వ అధ్యాయము 33వ వచనంలో మనం చూస్తే, యేసు ప్రభుల వారి యొక్క హృదయము ద్రవించిపోయిందని దేవుని యొక్క మాటలు మనకు తెలియజేస్తా ఉన్నాయి. 2 వచనాలు ముందు చదివితే 35వ వచనంలో ఆయన కన్నీరు కార్చాడని క్రీస్తునందు ప్రియమిత్రులారా దేవుని యొక్క మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఈ మాటలలో ఉన్నటువంటి లోతైనటువంటి భావాన్ని ప్రియమిత్రులారా ఒకసారి అర్థం చేసుకోండి. ఈ లోకాన్ని సృష్టించినటువంటి దేవుడు అంట, ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తాన్ని సృష్టించినటువంటి దేవుని యొక్క హృదయము ఎవరి పట్ల ద్రవించిపోయింది? మన మీద ఉన్నటువంటి ప్రేమ పట్ల ద్రవించిపోతా ఉంది. ఆయన ఏం చేస్తా ఉన్నాడు? కన్నీరు కారుస్తా ఉన్నాడంట. క్రీస్తునందు ప్రేమితులారా, ఇహలోకములు అటువంటి నీ సోదరులు, లేదా ఇహలోకములు అంటే నీ నమ్ముకున్నటువంటి మిత్రులు, ఇహలోకములు నీ బంధురికములటువంటి అనేకమైనటువంటి వ్యక్తులు నీ జీవితంలో గాయముల పట్ల, లేకుంటే నీ జీవితంలో మరణస్థితుల పట్ల కన్నీరు కార్చకపోయి ఉండవచ్చేమో. కానీ నిన్ను నన్ను ప్రేమించినటువంటి దేవుడు, నిన్ను నన్ను ఎన్నుకున్నటువంటి దేవుడు, నిన్ను నన్ను రక్షించినటువంటి దేవుడు ఎటువంటి దేవుడు రా అంటే, మనం 1 ఇంచు తప్పు చేసినా కానీ క్రీస్తునందు ప్రేమితులారా,
లేదా ఒక్క ఆవంత ఇసుమంత మనకు ఆయన విరోధంగా ప్రవర్తించిన కానీ క్రీస్తునందు ప్రేమితులారా ఆయనకు హృదయం అంట ద్రవించిపోతా ఉంటుంది. మనకున్నటువంటి కష్టాలను బట్టి, మనకున్నటువంటి ఆవేదనలను బట్టి, మనకున్నటువంటి జీవితమును బట్టి, మన కుటుంబంలో కలహాలను బట్టి, మన జీవితంలో మిస్అండర్స్టాండింగ్ అపార్థాలను బట్టి, మన జీవితంలో అనేక రకమైనటువంటి శోధనలను బట్టి క్రీస్తునందు ప్రేమితులారా యేసు ప్రభువు వారు కన్నీరు కారుస్తారని ఈరోజు లేఖన భాగాలు మనందరికీ తెలియజేస్తా ఉన్నాయి. ప్రేమితులారా, యేసు ప్రభువు వారి యొక్క ప్రేమ ఎటువంటి ప్రేమ అంటే శాశ్వతమైనటువంటి ప్రేమ. క్రీస్తునందు ప్రేమితులారా ఆయన ప్రేమ ఎటువంటి ప్రేమ అంటే టాంజిబుల్ ప్రేమ, ఉత్తిత్తి ప్రేమ కాదు, గాల్లో మాటల ప్రేమ కాదు, లేదు ఒకటి చెప్పి ఒకటి చేసినటువంటి ప్రేమ కాదు, లేదా కేవలం హామీలు ఇచ్చినటువంటి ప్రేమ కానే కాదు, లేదా ఒట్టులు పెట్టినటువంటి ప్రేమ కాదు. ఆయన ప్రేమ ఎటువంటి ప్రేమ అంటే ద టాంజిబుల్ ప్రేమ. టాంజిబుల్ అంటే క్రీస్తునందు ప్రేమితులారా స్పర్శటువంటి ప్రేమ, స్పర్శటువంటి ప్రేమ. క్రీస్తునందు ప్రేమితులారా తన యొక్క ఇహలోక 33 సంవత్సరాల జీవితంలో చివరి 3.5 సంవత్సరాలు ఆయన యొక్క జీవిత విధానము ఎలా ఉంది అంటే ఆయన ఎంత గొప్పగా బోధించాడో అంత గొప్పగానే ఆయన ప్రేమను వ్యక్తపరిచాడు. క్రీస్తునందు ప్రేమితులారా పక్షవాత రోగులను ఆయన ముట్టాడు, తాకాడు, స్వస్థపరిచాడు. ఊరికి వెలిభయమైనటువంటి కుష్ఠరోగులను ఆయన ముట్టాడు, తాకాడు, హద్దుకున్నాడు, స్వస్థపరిచాడు. టాంజిబుల్ స్పర్శ. దృష్టి లేనటువంటి వ్యక్తులకు దృష్టిని దానం ఇచ్చాడు. చేతి లేనటువంటి ఊచ చేయగలిగినటువంటి వ్యక్తికి చేతిని దానంగా ఇచ్చాడు. కుంటిపడినటువంటి వ్యక్తిని మిత్రమా నీ పడకను ఎత్తుకొని లెమ్ము అని క్రీస్తునందు ప్రేమితులారా స్వస్థపరిచాడు. ఆకలి కొన్న వారికి అన్నాన్ని దయచేశాడు. అంత మాత్రమే కాదు, నా పాపములను బట్టి ఆయన ఏం చేశారంటే క్రీస్తునందు ప్రేమితులారా సిలువ మీద ప్రేమకు సాక్షిగా ఆయన మరణించి ఉన్నాడు. దేవుని స్తోత్రం. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. క్రీస్తునందు ప్రేమితులారా నీ మీద నా మీద ఉన్నటువంటి యేసయ్య యొక్క ప్రేమ ఎత్తు ఎంతరా అంటే, నీ మీద నా మీద ఉన్నటువంటి యేసయ్య యొక్క కారుణ్యం యొక్క కొలత ఎంతరా అంటే, క్రీస్తునందు ప్రేమితులారా నేను ఒకరోజు ప్రార్థన చేసుకుంటూ ఉండగా కొంత ఆలోచన నా హృదయాన్ని మీటింది. అప్పుడు కూర్చొని ఒక చిన్న పాటను రాశాను. ఏంట్రా ఈ పాట అంటే కీర్తన గ్రంథము 35వ అధ్యాయం నుంచి కొన్ని వచనాలు తీసుకున్నాను. అయా దేవా, యేసయ్యా, నీ నీతి మహాపర్వతం వలె స్థిరమైందయ్యా. అయ్యా తండ్రి దేవా, క్రీస్తు భగవంతుడా, నీ కారుణ్యము, నీ కృప ఎంత అంటే ఆకాశాన్ని తాకేంత గొప్పదయ్యా. ఈ 2 మాటలతో క్రీస్తునందు ప్రేమితులారా ఈ పాటను ప్రారంభించారు. అయా నీ నీతి స్థిరమైనది, అయా నీకున్నటువంటి కారుణ్యము ఎంతరా అంటే ఆకాశమును తాకే అంత. ఏ ఆకాశము? కల్వరి కొండ మీద నిలబెట్టినటువంటి సిలువ ఎత్తు ఎంతరా అంటే యేసు ప్రభువు వారు మన ప్రేమించినటువంటి కొలత ఎంతరా అంటే క్రీస్తునందు ప్రేమితులారా చాచినా గాని పొందుకోలేనంత అనంతం, అమోఘం, అచంచలం ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన కారుణ్యం క్రీస్తునందు ప్రేమితులారా అంత మిన్నమైనది, అంత భిన్నమైనది, అంత ఉన్నతమైనది. అయితే క్రీస్తునందు ప్రేమితులారా అటువంటి దేవుడు ఆయన ప్రేమ ఉచిత మాటలు చెప్పేది కాదు. నీకు అది చేసి పెడతా, ఇది చేసి పెడతా అనే మాటలతో కల్లిబొల్లు కబుర్లు చెప్పేటువంటి ప్రేమ కానే కాదు. ఆయన ప్రేమ ఎటువంటిదంటే ద టాంజిబుల్. నీ జీవితంలో ఏదైనా సమస్య ఉందా, దేవుడు నీకు ప్రత్యక్షంగా కనిపిస్తా ఉంటాడు. నీ జీవితంలో ఏదైనా లోటు ఉందా, ఆయన ప్రత్యక్షంగా తీరుస్తాడు. నువ్వు ప్రేమకు ఎడబాటుగా ఉన్నావా, ఆయన నన్ను ప్రేమించి ఆ ప్రేమకు సాక్షిగా క్రీస్తునందు ప్రేమితులారా ఆయన శిలువ మీద కరాయగను పొంది ఆకాశ భూమికి మధ్య వేలాడుతున్నటువంటి అద్భుత కారుణ్య నిధి మన క్రీస్తు భగవంతుడు. దేవుని స్తోత్రం. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. క్రీస్తునందు ప్రేమితులారా ఈరోజు మనందరం కూడా ఒక చక్కనటువంటి విషయాన్ని తెలుసుకోవాలి.
పెన్నున్న వాళ్ళు రాసుకోవాలి, పెన్ను లేని వాళ్ళు హృదయములో పదిలిపరుచుకోవాలి. ఏంట్రా ఈ మాట అంటే, యేసు ప్రభుల వారి యొక్క ప్రేమ కారుణ్యంగా మారింది. ఎలా మారింది, ఎప్పుడు మారింది, ఎక్కడ మారింది అంటే, యేసు ప్రభుల వారు తమ యొక్క 33 సంవత్సరాల్లో చివరి రోజున ఆయన ప్రేమ కారుణ్యంగా మార్చాడు. ఎక్కడ అంటే కపాల కొండ మీద, ఇంకెక్కడ అంటే సిలువ మీద. సిలువ, కపాల కొండ, ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక మాటకి సమాధానం. సాధారణంగా ఒక స్త్రీ పురిటి నొప్పులను ఎప్పుడు పొందుకుంటుంది? ప్రసవ సమయంలో లేదా 9వ నెలలో ప్రసవ కాలం నందు స్త్రీ పురిటి నొప్పులు పొందుకుంటుంది. ఒక మనిషికి ఉన్నటువంటి నొప్పిని ఎలా కొలుస్తారు అంటే, క్రీస్తునందు ప్రేమితులారా, డెసిమల్స్తో కొలుస్తారు. డెసిమల్స్. ఇప్పుడు పాలనే దేంతో కొలుస్తామమ్మా? పాలని లీటర్లో కొలుస్తాము, బట్టల్ని మీటర్లో కొలుస్తాము. అలాగే నొప్పిని డెసిమల్స్తో కొలుస్తారు, డోల్స్లో కొలుస్తారు. ఈ డోల్స్ ఎలా ఉంటారంటే, అది 1, 2 అయితే భరించగలుగుతాడంట మనిషి. అది డోల్స్ లెవెల్ ఒక 3, 4 అయింది అనుకోండి, అబ్బా ఏంట్రా ఎంత నొప్పుగా ఉంది అని భావిస్తాడంట. అది ఈ డోల్స్ 6, 7కి వెళ్ళింది అనుకో, ఛీ ఈ జీవితం నేను భరించలేకపోతానంటారా అనుకుంటాడంట. ఈ డోల్స్ 9 దాకా వెళ్ళింది అనుకోండి, వాడు అనుకుంటాడంట, నేను బ్రతకడం కన్నా చనిపోవడమే మేలు, వాము ఈ బాధ నేను భరించలేనురా బాబు, నన్ను చంపేండురా బాబు అని అంటా ఉంటాడంట. అయితే క్రీస్తునందు ప్రేమితులారా, ఒక స్త్రీ ప్రసవ వేదన పొందుకున్నప్పుడు, ఒక స్త్రీ డెలివరీ సమయంలో ఆమె పొందుకున్నటువంటి నొప్పి ఎంతరా అంటే సుమారుగా 32 సిమెంట్ల కట్టల బస్తా సిమెంట్ ఇరుస్తాం చూడండి, అంత బలంగా నొప్పిని పొందుకుంటుందంట. అంటే దాదాపు 30 ఎముకలను విడిచినంత నొప్పి ప్రతి స్త్రీ కూడా క్రీస్తునందు ప్రేమితులారా ఆ డెలివరీ, ఆ ప్రసవ వేదన సమయంలో ఆమె అనుభవిస్తూ ఉంటుంది. అందుకనే కదా సాధారణంగా మనం ఏమంటాము, ఈ డెలివరీ అయిపోయిన వెంటనే, ప్రసవ వేదన అయిపోయిన వెంటనే ఏమంటాము? అబ్బా చచ్చి బతికిందిరా అంటాము. ప్రతి స్త్రీని కూడా ఏమంటాము? చచ్చి బ్రతికిందిరా అంటాము. బ్రతికింది కాబట్టి బ్రతికిందిరా అంటాము. ఒకవేళ బ్రతకలేదనుకో ఏమవుతుంది? ఇక పోయినట్లే. క్రీస్తునందు ప్రేమితులారా, మన శ్రీకాకుళం జిల్లాలోనే నిన్నగాక మన న్యూస్ పేపర్ వచ్చినటువంటి సంఘటన, గత సంవత్సరం 7 మరణించారు. ఈ ప్రసవ వేదన భరించలేక 7 తల్లులు మరణించారు. అయితే ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, తల్లి మరియమాతకు క్రీస్తునందు ప్రేమితులారా నిజమైనటువంటి నొప్పి, తల్లి మరియమాతకు నిజమైనటువంటి పురిటి నొప్పులు ఎప్పుడు వచ్చినాయో తెలుసా? ఎప్పుడంటే క్రిస్మస్ పండుగ రోజు కాదండి. క్రిస్మస్ పండుగ రోజు యేసు ప్రభువు వారు పశుపాకులు జన్మించారు అనేటువంటి మాటలు విన్నటువంటి గొల్లలు ఆనందంగా సంతోషంగా ఆడారు, పాడారు, నాట్యం చేశారు. యేసు ప్రభువు వారు ఇహలోక రక్షకుడు జన్మించాడని సకల దేవదూతలు మహోన్నతుల సర్వేశ్వరికి వందనములు, స్తుతులు, స్తోత్రమని ఆనందంగా స్తుతులు పాడారు. దూతలందరూ కూడా కలిసి యేసు ప్రభువు వారు జన్మించినప్పుడు తల్లి మరియమాతకు పురిటి నొప్పులు రాలా. మరి ఎప్పుడు వచ్చినాయి అంటే, ఎప్పుడైతే యేసు ప్రభువు వారు గెస్సమనే తోటలకు వెళ్ళారో, ఎప్పుడైతే యేసు ప్రభువు వారు మహావేదన పొందడం ప్రారంభించారో, తల్లి మరియమాత యొక్క పురిటి నొప్పులు ప్రారంభమైనాయి. ఎప్పుడైతే యేసు ప్రభువు వారి యొక్క చేతుల్లో శీలలు దించబడ్డాయో, ఎప్పుడైతే యేసు ప్రభువు వారి యొక్క పాదాలలో మేకులు దించబడ్డాయో, ఎప్పుడైతే యేసు ప్రభువు వారి యొక్క ప్రకటెముకలో బల్లెము గుచ్చబడిందో, ఎప్పుడైతే యేసు ప్రభువు వారి యొక్క హృదయంలో బల్లెము గుచ్చబడిందో, యేసు ప్రభువు వారి యొక్క దివ్య కారుణ్య నిధి తెరవబడింది. అదే విధంగా తల్లి మరియమాత యొక్క గర్భము తెరవబడింది. అలనాడు యేసు ప్రభువు వారు మరో రీతిగా జన్మించారు. ఎలా జన్మించారు అంటే, క్రీస్తునందు ప్రేమితులారా, అలనాడు ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని వద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించెను. క్రీస్తునందు ప్రేమితులారా, ఆదిమములో దేవుడు వాక్కులా ఉన్నాడు. వాక్కులా ఉన్నటువంటి దేవుడు మానవునిగా జన్మించాడు.
మానవునిగా ఉన్నటువంటి యేసు ప్రభుల వారు సిలువ మీద మరణించి, ప్రేమకు గుర్తుగా మరణించి, మానవులు ఉన్నటువంటి యేసు ప్రభుల వారు మళ్ళీ మరొక రీతిగా జన్మిస్తా ఉన్నాడు. ఎలా జన్మిస్తున్నాడు అంటే కారుణ్యంగా జన్మిస్తా ఉన్నాడు. క్రీస్తునందు ప్రేమితులారా, ఆయన ప్రక్కన సైనికుడు పొడిచిన వెంటనే అంట ఆయన హృదయం నుండి నీరు రక్తము స్రవించను. నీరు రక్తము స్రవించను. ఆ కపాల కొండ మీద నీరు రక్తము స్రవించిన మునుపే యేసు ప్రభుల వారు తన శ్వాసను విడిచారు. ఈ శ్వాస మన యొక్క తిరుసభ యొక్క పరిజ్ఞానంలో, తిరుసభ యొక్క భాషలో ఈ శ్వాస ఏమిటంటే కథోలిక దేవాలయము లేదా సత్య స్త్రీ సభ యొక్క ఆరంభం అంట. ఈ దేవాలయం యొక్క ఆరంభము ఏమిటంటే, లేదా ఈ దేవాలయమైనటువంటి కథోలిక సమాజాన్ని, లేదా ఈ దేవాలయానికి ముడిపడి ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కాచి కాపాడినటువంటి వ్యక్తి ఎవరు అంటే క్రీస్తునందు ప్రేమితులారా, ఎవరు? యేసు ప్రభుల వారు కాదు. ఎందుకని? యేసు ప్రభుల వారు మరణించారు. అయితే మన అందరూ కూడా చాపలాగు చుట్టి కనిపెట్టుకుంటూ ఉండేది ఏమిటంటే యేసు ప్రభుల వారి యొక్క హృదయం నుండి స్రవించినటువంటి నీరు రక్తము. క్రీస్తునందు ప్రేమితులారా, పునీత పౌష్యనమ్మ గారికి 1931 సంవత్సరము ఫిబ్రవరి నెల 22వ తారీఖున యేసు ప్రభుల వారు కనిపించి చెప్పారంట, ఉత్థాన పండుగ అయిపోయిన వెంటనే యావత్ ప్రపంచం మొత్తం కూడా దివ్య కారుణ్య మహోత్సవాన్ని చేసుకోవాలి. అయితే నువ్వు వెళ్ళి దీనికి నీవే గొప్ప సాక్షురాలువు, నీవే అపోస్తురాలు అని యేసు ప్రభుల వారు పునీత సిస్టర్ పౌష్యనమ్మ గారిని ఏర్పాటు చేసుకున్న తర్వాత క్రీస్తునందు ప్రేమితులారా, యేసు ప్రభుల దర్శనం ఇచ్చి ఒక అద్భుతమైనటువంటి బొమ్మను పునీత పౌష్యనమ్మ గారి చేత గీయించారు. అయితే ఈ బొమ్మ, ఈ చిత్రం ఎలా ఉందంటే యేసు ప్రభుల వారు చక్కనటువంటి దుస్తులు వేసుకున్నారు. ఆయన హృదయం నుండి నీలి వర్ణపు రంగు గలటువంటి ఒక ఛాయ రేఖ, అదేవిధంగా ఎరుపు రంగు గలటువంటి మరొక రేఖ ఇక్కడ నుంచి ఇలాగా వెలువడుతూ ఉంది. ఈ చిత్రము ఇది తల్లి పౌష్యనమ్మ గారు చూసినటువంటి దర్శనం. ఈ మాటలను పాప సంకీర్తనలో పౌష్యనమ్మ గారు గురువుతో చెప్తే గురువు గారు అడిగారు, అమ్మా నీకు ఇలా దర్శనం పొందుకున్నావు కదా, ఈసారి యేసయ్య మళ్ళీ కనిపిస్తే యేసయ్యను అడుగు, అయ్యా ఈ రేఖల యొక్క ఉద్దేశం ఏంటి, అయ్యా ఈ యొక్క రంగుల యొక్క ఉద్దేశం ఏంటని యేసు ప్రభుల వారు నీవే అడుగు అంటే, క్రీస్తునందు ప్రేమితులారా, సరిగ్గా 7 రోజులు ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ యేసు ప్రభుల వారు దర్శనమిచ్చినప్పుడు పౌష్యనమ్మ గారు అడిగి తెలుసుకున్నటువంటి విషయము ఏమిటంటే, యేసు ప్రభుల వారి యొక్క హృదయం నుండి ఏర్పడినటువంటి ఈ 2 రేఖల యొక్క అర్థం ఏమిటంటే, మొట్టమొదటిది నిండు నీలి వర్ణములో ఉన్నటువంటి రేఖ యొక్క అర్థం అంట క్రీస్తునందు ప్రేమితులారా జ్ఞానస్థానం. ఆత్మల యొక్క సంరక్షణ దేని మీద ఆధారపడి ఉంటుందంటే నంబర్ 1 జ్ఞానస్థానం. రెండవది యేసు ప్రభుల యొక్క హృదయము ప్రక్క నుండి వెలువడుతున్నటువంటి ఎరుపు వర్ణము యొక్క అర్థం ఏమిటంటే ఆత్మల యొక్క జీవాహారం అంట. మన భాషలో మనమేమంటామంటే క్రీస్తునందు ప్రేమితులారా దివ్య సప్రసాదం. ఈ 2 రేఖల యొక్క అర్థము ఒకటి జ్ఞానస్థానం అయితే, రెండవది క్రీస్తునందు ప్రేమితులారా ది హోలీ యూకరిస్ట్, దివ్య సప్రసాదము. మీకు జ్ఞాపకం ఉందా? యోహాను శుభవార్త 3వ అధ్యాయము 14వ వచనములో అద్భుతమైన మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఏ విధంగా అయితే మోషే ఎడారినందు సర్పమును ఎత్తుతాడో, సర్పమును చూసిన వాళ్ళందరూ కూడా ఏమవుతారు? రక్షింపబడతారు. అదే విధంగా మనుష్య కుమారుడు కూడా ఎత్తబడును. ఎవరైతే మనుష్య కుమారుని చూస్తారో, ఎవరైతే ఆ మనుష్య కుమారుని విశ్వసిస్తారో వాళ్ళు కూడా రక్షింపబడతారు, వాళ్ళు కూడా నిత్య జీవితాన్ని పొందుకుంటారు. మనుష్య కుమారుడు ఎత్తబడినప్పుడు, క్రీస్తునందు ప్రేమితులారా, మనుష్య కుమారుడు ఎత్తబడినప్పుడు ఆయన హృదయపు వాంఛల నుంచి ఏమి జాలువారిందంటే చక్కనటువంటి నీరు రక్తము స్రవించును, అనగా జ్ఞానస్థానము, దివ్య సప్రసాదం. ఈ మాటలన్నీ కూడా కోలకోశంగా అర్థం చేసుకుంటే క్రీస్తునందు ప్రేమితులారా మనకి
చక్కగా గోప్యంగా దాచిపెట్టినటువంటి సత్యము ఏమిటంటే ఎవడు ఈ లోకంలో రక్షించబడతాడరా అంటే నెంబర్ 1 జ్ఞానస్థానం పొందుకున్నటువంటి వ్యక్తులు. నెంబర్ 2 ఇంకెవరు రక్షింపబడతారా అంటే దివ్య సప్రసాదం స్వీకరించినటువంటి వ్యక్తులు. ప్రేమిత్రమా, మనలో చాలా మంది అనుకుంటా ఉంటారు జ్ఞానస్థానం అంటే తీసుకుంటాలే, రేపు తీసుకుంటాలే, 3 సంవత్సరాల తర్వాత తీసుకుంటాలే, ఇలాగ పదులు సంవత్సరాలు మనము వెనక్కి వేసుకుంటూ వెళ్తా ఉంటాం. మనలో చాలా మంది దివ్య సప్రసాదం పట్ల ఉన్నటువంటి ఆసక్తిని కూడా రోజుకి తరిగించుకుంటూ ఉంటాం. ఆదివారమే కదా, దివ్య బలి పూజే కదా, ఈసారి చూద్దాంలే. శుక్రవారమే కదా, ఆరాధనే కదా, ఈసారి చూద్దాంలే. లేకుంటే పండుగలే కదా, సందర్భంలే కదా, ఇంటి దగ్గర పనులు ఉన్నాయని కృష్ణునందు ప్రేమితులారా, మనం ఏం చేస్తామంటే దేవుని యొక్క పనిని వెనక్కి నెట్టేస్తూ ఉంటాం. కానీ కృష్ణునందు ప్రేమితులారా, కారుణ్యము దేని మీద ఆధారపడి ఉందంటే జ్ఞానస్థానము మరియు దివ్య సప్రసాదం మీద ఆధారపడి ఉంది. అందుకని పునీత డాన్ బోస్కో గారు అంటారు, నీ జీవితంలో అద్భుతాలు చూడాలంటే, నీ జీవితంలో అద్భుతాలను రుచి చూడాలంటే నువ్వు ఎన్నిసార్లు దివ్య మందసాన్ని దర్శిస్తావో అంత గొప్పగా దేవుడు నీ జీవితంలో ఉన్నటువంటి వెసులుబాటును ఆయన తీసివేసి విజయాన్ని అనుగ్రహిస్తాడని పునీత డాన్ బోస్కో గారు అంటా ఉంటారు. పునీత పౌషనమ్మ గారు ఆమె 1933 సంవత్సరంలో ఆ రోజు జరిగినటువంటి సంఘటనలు మొత్తం కూడా క్లుప్తంగా 2 రేఖలతో రాసేసింది. ఏం చేసింది తెలుసా? పౌషనమ్మ గారు ఒక పెన్ను తీసుకొని ఆమెకు డైరీలో ఇలా అడ్డంగా ఒక గీత, ఇలా అడ్డంగా ఒక గీత గీసి మధ్యలో రాసుకుంటుంది, ఇక నుండి అయ్యా నా చిత్తం కాదు జరగాల్సింది, నీ చిత్తమే జరగనేమో. క్రీస్తునందు ప్రేమితులారా, మన జీవితంలో కూడా మనం ఏం ఉంటామంటే పలు సందర్భాలలో మన చిత్తమే నెగ్గాలని ఆశపడతా ఉంటాం. మన జీవితంలో కూడా నేను అన్నటువంటి మాటే గెలవాలని మాట కోసం ప్రాణం ఇచ్చినటువంటి వ్యక్తులు కూడా ఇహలోకంలో లేకపోలేదు. నేనే కనిపించాలి, నా మాట గెలవాలని కృష్ణుడు ప్రేమితులారా కొంతమంది మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉన్నారేమో. కానీ పౌష్టినం గారు అంటున్నటువంటి మాట, అయ్యా నా చిత్తం కాదు, ఇక నుండి నా జీవితంలో నీ చిత్తము జరగనివ్వు. నీ చిత్తము ఏమిటి అంటే కృష్ణునందు ప్రేమితులారా, దేవుని యొక్క చిత్తము ఆయన యొక్క కృప అంట అచంచలం, ఆయన యొక్క సింహాసనము కృపలతో నిండి ఉన్నదని హెబ్రీయులకు రాసినటువంటి లేఖ 4వ అధ్యాయము 16వ వచనంలో మనం చదువుతూ ఉంటాము. దేవుని యొక్క కృపా సింహాసనం మొత్తము కూడా కరుణ నిధి, మనమే దాని దగ్గరికి వెళ్ళాలి. అయితే కృష్ణునందు ప్రేమితులారా, ఎంత గొప్ప కరుణ నిధి అంటే ఈ మాటలు చెప్పేసి వాక్యాన్ని ముగిస్తాను. లూకా శుభవార్త 15వ అధ్యాయంలో 3 ఉపమానాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. లూకా శుభవార్త 15వ అధ్యాయంలో 3 ఉపమానాలు. దేవుడు మన పట్ల ఎంత కార్యాన్ని కలిగి ఉన్నాడంటే అందులో నెంబర్ 1 త్రోవ తప్పినటువంటి గొర్రె, 2వది పోగొట్టుకోబడినటువంటి నాణెం, 3వది తప్పిపోయినటువంటి కుమారుడు. మొట్టమొదటి ఉపమానంలో త్రోవ తప్పినటువంటి గొర్రె. మొత్తం ఎన్ని గొర్రెలు ఉన్నాయి అక్కడ? ఎన్ని గొర్రెలు ఉన్నాయి? 100 గొర్రెలు ఉంటే ఒక గొర్రె తప్పిపోయింది. 100లో ఒక గొర్రె తప్పిపోతే ఎంత శాతం తప్పిపోయింది? 1% తప్పిపోయింది. తర్వాత ఉపమానంలో ఎన్ని నాణ్యాలు ఉన్నాయి? పోగొట్టుబడినటువంటి నాణ్యం ఎన్ని నాణ్యాలు ఉన్నాయి? 10 నాణ్యాలు ఉన్నాయి. అందులో ఎన్ని నాణ్యాలు పోయినాయి? 1 నాణ్యం పోయింది. అంటే ఎంత శాతం పోగొట్టుకుంది? 10% పోగొట్టుకుంది. తప్పిపోయిన కుమారుడు, ఎంతమంది కుమారులు ఉన్నారు? 2 కుమారులు ఉన్నారు. 2 కుమారులు ఎంతమంది తప్పిపోయారు? 1 తప్పిపోయాడు. అంటే ఎంత శాతం తప్పిపోయినట్లు? 50% తప్పిపోయినట్లు. క్రీస్తునందు ప్రియమిత్రులారా, ఈ 3 ఉపమానాలు దగ్గర పెట్టుకొని చక్కగా ఆలోచన చేస్తే దేవుని ప్రేమ ఎంత గొప్పదో మనకు తెలుస్తుంది. నీ జీవితంలోనంట నువ్వు 1% తప్పిపోయినా కానీ, నీ జీవితంలో నువ్వు అనుకుంటున్నావేమో చిన్న అబద్ధమే కదా, చిన్న దొంగతనం అనుకుంటున్నావేమో. ఒకవేళ ఆ దొంగతనము లేదా ఆ శోధన వల్ల నీవు క్షీణిస్తా పోతావు అనంటే దేవుడు నిన్ను మర్చిపోడు, నీ కోసము ఆయన వెతుక్కుంటూ వస్తాడు. కొంతమంది జీవితంలో 10% తప్పిపోయిన వాళ్ళు ఉన్నారంట. దేవుడు ఆ పలు సందర్భాల్లో మర్చిపోయినటువంటి వ్యక్తులు, లేదా దేవునికి చెందించాల్సినటువంటి ఆరాధన సమయాన్ని చెల్లించకుండా దేవుని పట్ల కావాల్సినటువంటి ప్రేమ లేకుండా బ్రతికేటువంటి వ్యక్తులు 10% కథోలికులే,
జ్ఞానస్థానం పొందుకున్నటువంటి వ్యక్తులే, అనునిత్యం దివ్య సప్రసాదం స్వీకరించే వాళ్ళే, పాప సంగతం చేసేవాళ్లే 10% అగాధములోకి, అంధకారంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. అయినా ఒకవేళ నీ జీవితంలో 50% తప్పిపోయినా గాని, సంపూర్ణంగా దేవుని మర్చిపోతున్నా గాని, క్రీస్తునందు ప్రియమిత్రులారా, దేవుడంట మనల్ని మాత్రము మర్చిపోడు. తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు తండ్రి ఏం చేశాడు? ఎదురు చూస్తా ఉన్నాడంట, ఎప్పుడెప్పుడు వస్తాడని. చూసిన వెంటనే అమాంతంగా వేగవంతంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన హత్తుకొని, నా కుమారుడు వెనక్కి తిరిగి వచ్చాడని కృష్ణనందు ప్రియమిత్రులారా వెందు పండుగను ఆయన ఏర్పాటు చేశాడు. దేవుని యొక్క కారుణ్యం ఎటువంటిదంటే కృష్ణనందు ప్రియమిత్రులారా, మన పాపాల కన్నా గొప్పదని ఫౌస్టినం గారు అంటారు. మన పాపాలు మాత్రమే కాదండోయ్, ఇహలోకములటువంటి పాపాలన్నీ కలిపినా కానీ ఆయన కారుణ్యం అంట దానికన్నా ఉన్నతమైనది, దానికన్నా గొప్పది, క్షమించగలటువంటి కారుణ్యం అనే కృష్ణనందు ప్రియమిత్రులారా అద్భుతమైనటువంటి దర్శనంలో యేసు ప్రభుల వారు ఫౌస్టినమ్మ గారికి తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు మనందరూ కూడా నేర్చుకోవాల్సినటువంటి మాట ఏమిటంటే, క్రైస్తవ జీవితం ప్రియమిత్రులారా ఉత్థాన పండుగతో అయిపోలేదు. నేను పాపం చేశాను, దేవుడు నా కోసము శ్రమించాడు, కష్టపడ్డాడు, శిలువలో క్రయాగాన్ని చెల్లించాడు, ఆయన మరణించాడు, అయిపోయింది అని అనుకోకూడదు. ఈ రోజు పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, యేసు ప్రభుల వారు నీ కోసం మరణించిన, యేసు ప్రభుల వారి యొక్క ప్రేమ నువ్వు లెక్క చేయకపోయినా, ఇంకా నువ్వు పాపంలో బ్రతుకుతూ ఉన్నా కానీ దేవుడు నీ పట్ల కనికరాన్ని మాత్రం ఆయన ఏ మాత్రం కూడా తగ్గించలేదు. ఆయన ప్రేమ నీ ఊపిరి దారాలు తెగిపోయేంత వరకు నీ మీద ఉంటానే ఉంటుంది. క్రీస్తునందు ప్రియమిత్రులారా హెబ్రీయులకు రాసినటువంటి లేఖ 3వ అధ్యాయము 10వ వచనంలో అద్భుతమైన మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. దేవాది దేవుడు అంట యేసు ప్రభుల వారు మన హృదయం దగ్గర ఉండి ఏం చేస్తాడు? ఆయన తలుపు తడుతూ ఉంటాడంట, తలుపు తడుతూ ఉంటాడు. క్రీస్తునందు ప్రియమిత్రులారా మనము తలుపు తీస్తేనే ఆయన మనలోకి వస్తాడు. ఆ తలుపుకు గడి బయట లేదండోయ్, ఆ తలుపుకి గొళ్ళెము బయట లేదండోయ్, ఎక్కడుంది? లోపలే ఉంది. మనం తాళం తీస్తేనే, మనం ఆ గడిని తెరిస్తేనే, మనము ఆ గొళ్ళాన్ని ఓపెన్ చేస్తేనే యేసు ప్రభుల వారు లోపలికి వస్తారన్నమాట. అందుకని నీ జీవితంలో కారుణ్య అనుభూతిని పొందుకోవాలా, నీ జీవితంలో దేవుని యొక్క ప్రేమను అచంచలంగా అనుభవించాలా అంటే క్రీస్తునందు ప్రియమిత్రులారా నీ కోసము నా కోసం మరణించినటువంటి యేసయ్య కోసము మన హృదయాలను తెరవడానికి కావాల్సిన శక్తిని, బలాన్ని దేవుడు అనునిత్యం దయచేయాలని క్రీస్తునందు ప్రియమిత్రులారా తెరవకుండా అనేకమైనటువంటి ఆత్మలు నశించిపోతా ఉన్నాయి. హృదయాన్ని తెరచకుండా దేవునికి సమర్పణ చేయకుండా అనేక మంది వ్యక్తులు పాపములో మ్రగ్గిపోతా ఉన్నారు. అటువంటి వారిని బట్టి ఈరోజు మనం ప్రార్థన చేయాలి. ఈరోజు మాత్రమే కాదు, ప్రతిరోజు 3 గంటల సమయంలో యేసు ప్రభుల వారు శిలువ మీద మరణించినటువంటి ప్రతి గడియను కూడా జ్ఞాపకం చేసుకొని అటువంటి వారి నిమిత్తమై మనందరం కూడా ప్రార్థన చేసినటువంటి బాధ్యత మనకుంది. మన జీవితాల్లో మార్చుకోవాల్సినటువంటి అడుగులు కూడా మనం ఖచ్చితంగా వేయాలి. ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని గమనిస్తూ ఈ పండుగను ఈ రోజుతో మాత్రమే కాకుండా అనునిత్యం కూడా మన జీవితానికి ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యంగా మలిచినటువంటి భాగ్యాన్ని, బలాన్ని దేవుడు ప్రతి ఒక్కరికి దయచేయాలని ప్రార్థన చేసుకుందాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున.